పుర ప్రజలకు శివగాడి స్వాగతం. రండి బాబు రండి. ఈ రోజు నేను మీకు కళ్ళల్లో క్యాన్సర్ తెప్పించగల కొన్ని కళాఖండాలని చూపిస్తాయి. ఈ సీన్స్ దూరం నుంచి చూస్తే దరిద్రంగా కనిపిస్తాయి, మరి దగ్గర నుంచి గురుజీ దరిద్రం అని కన్ఫర్మ్ అయిపోతాయి. డెటాల్ కూడా 99% గ్యారంటీ మాత్రమే ఇస్తాయి, కానీ నేను 100% గ్యారంటీతో చెప్తున్నాయి. ఈ సీన్స్ చూడడం కన్నా సల్మాన్ భాయ్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ పైన పడుకోవడం బెటర్ అనిపిస్తాయి. ఓపెన్ చేసి ఇద్దరు అమ్మాయిల్ని ఈ అరువుగాళ్ళు కిడ్నాప్ చేసి ఇలా కట్టేస్తారు. రే రాంబాబు, ఇప్పుడు వీళ్ళని కాపాడడానికి యాజ్ యూజువల్ గా ఒకడు ఎగురుకుంటూ రావాలి కదా, అది ఎందులో వస్తాడో గెస్ చేయి. సుమోలో కాదు, బైక్ లో కాదు, మరి ఎస్, నువ్వు చూసింది నిజమే. వీల్ చైర్ లో ఎగురుకుంటూ వస్తాడు. అలా ఎలా ఎగిరాడని నన్ను అడగండి, అది నాకే కదా పైవాడికి కూడా తెలియదు. కట్ చేస్తే ఈ గూండాల దగ్గర గన్లున్నా కూడా గుడి దగ్గర కొబ్బరి చిప్పలు దొరికిన కోతుల్లా పారిపోతూ ఉంటారు. కట్ చేస్తే హీరో ఈ అమ్మాయిల్ని విడిపించాక ఈ కాస్ట్యూమ్ తో ఫైట్ చేయడం కష్టమని కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి టెంట్ లోకి వెళ్తారు. చేంజ్ చేసుకుని ఆ టెంట్ లో ఉన్న రౌడీలను తంతే బయటకు వచ్చి పడతారు. కానీ ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టెంట్ లోకి వెళ్ళినప్పుడు ఇద్దరు రౌడీలు ఆల్రెడీ అందులో ఉన్నారా? అయితే వీళ్ళు వాళ్ళ ముందే డ్రెస్ చేంజ్ చేసుకున్నారా? ఎందుకంటే చేంజ్ చేసుకున్న తర్వాతే రౌడీలను బయటపడేశారు కాబట్టి. అంటే జీవితంలో ఫస్ట్ టైం హీరోని చూసి కాకుండా రౌడీల్ని చూసి జలస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేశాక భయంకరమైన యాక్షన్ సీన్ ఉండబోతుంది అనుకుంటే, అధ్యక్ష ఇప్పుడు ఆ గుడ్లు పగలగొట్టడానికి గుడారంలోకి వెళ్ళి గోండాల ముందు గుడ్డలు మార్చుకొని మరీ రావడం అవసరం అధ్యక్ష? ఓపెన్ చేస్తే దండం మీద అండర్వేర్లు ఆరేసే దారాన్ని ఇలా చేతికి కట్టుకుంటారు. అలా ఎందుకు కట్టుకుంటారో మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. కట్టగానే దారం ఇలా మెరుస్తుంది. డివైస్ పేరింగ్ రెడీ అయింది అనుకుంటా. కాసేపు తర్వాత ఈవిడ ప్రెగ్నెన్సీ ఈవిడికి షిఫ్ట్ అయిపోతుంది. రిసీవ్డ్ 1 baby in your Paytm account. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీగా ప్రీబార్న్ బేబీని ఒక కడుపు నుంచి ఇంకో కడుపులోకి మార్చేశారు. ఇది కదా డిజిటల్ ఇండియా అంటే. డిజిటల్ ఇండియా దేశ్ బన్ రహా హై డిజిటల్. ఇప్పుడు వీళ్ళని మీలో ప్రెగ్నెన్సీ ఎవరికైనా అడిగితే ఎలా చెప్తారు? ప్రెగ్నెన్సీ ఈవిడికే, కానీ ప్రెగ్నెంట్ నేను అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్ గా చెప్తా, ప్రెగ్నెంట్ నేనే కానీ బేబీ ఈవిడిది. ఓ, సరగేసి చేశారా? లేదు, పేటిఎం చేశారు. పేటిఎం కరో. బూతులు ఊరికే రావు. ఛానల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అయిపోయింది, కానీ లేకపోతే బూతులతో చెప్పించేవాడిని. నిజ జీవితానికి నియర్ బై లో కూడా ఆలోచించరేంట్రా మీరు? పోనీ ఇది కూడా వదిలేద్దాం. నువ్వేంటి భయ్యా, కత్తి ఎదురుగా వస్తుంటే కత్రీనా కైఫ్ వస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయావు. గురుత్వాకర్షణ శక్తి గుడికి వెళ్ళింది అనుకుంటా. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి గురుజీ? అంటే నీలాంటి కాన్వెంట్ పిల్లోడికి ఎలా చెప్పాలి? గ్రావిటీ. ఓ, గ్రావిటీయా? అయినా అలా ఎలా ఎగురుతున్నావు భయ్యా? భయ్యా 100 150 ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ల్యాండ్ అయిపో భయ్యా. నెక్స్ట్ వీడియో చూడాలి. భయ్యా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్నట్టున్నావు కదా, దారిలో విజయనగరంలో మా ఫ్రెండ్ గడికి హాయ్ చెప్పేసి వెళ్ళిపోవా? ఇంతలా ఎగురుతున్నావు కదా, నేను మనిషి అండం కన్నా పక్షి అండం బెటర్ కదా భయ్యా? ఏం పక్షి గురుజీ? అక్కు పక్షి. ఓపెన్ చేస్తే రైల్వే ట్రాక్ పక్కన 2 జీవులు రేస్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటాయి. ఈ జీవి ట్రైన్ వెళ్ళిపోగానే వెళ్దామని రెడీగా ఉండగా ఈ జీవి
కడుపులో తిప్పించగల ఈ కంపు కళాఖండం చూసాక హీరో సైకిల్ కింద హెడ్ పెట్టి చచ్చిపోవాలనిపించింది. సైకిల్ కింద హెడ్ పెట్టినా చావం కదా గురుజీ. అందుకే పెట్టలేదురా. ఈ సీన్ చూస్తే ఆ బైక్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు కూడా మనకు తెలియకుండానే మనం ఎగిరే బైక్ తయారు చేసామా అనుకుంటారు. హైదరాబాద్ వాసులకి శుభవార్త. హైదరాబాద్ ట్రాఫిక్ కి హడలిపోతున్నారా? అయితే మీ బైక్ లో ఉండే ఈ ఎగిరే ఫీచర్ ని యూజ్ చేసి గాల్లో వెళ్ళిపోండి. సింపుల్. బైక్ ని న్యూట్రల్లో పెట్టి ఛాతీ మీద చీమలు పాకుతున్నట్టు ఇలా దులుపుకుంటే చాలు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఓ నో. పరధ్యానంలో ఉండగా పాలు పొంగిపోయినప్పుడు, బై మిస్టేక్ బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, ఇలా పలు సందర్భాల్లో దీన్ని వాడచ్చు. గానే నువ్వేంటి భయ్యా ఏకంగా ఒక మనిషి కాలు కట్ అయిపోతే అంటున్నావు. సర్లే, ఇలా కాలు కట్టైనా అన్నలో ఆత్మవిశ్వాసం చావలేదు. అలానే కట్టైన కాలుతో పరిగెత్తి విన్ అయిపోతాడు. భయ్య ఓ చిన్న మాట, ఓవర్ యాక్షన్ ఒంగోలు వరకు చేయొచ్చు, ఓజోన్ లేయర్ వరకు చేయకూడదు. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్న ఇతనే మన విలన్. ఆ చాక్లెట్లతో పాటు పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్న ఇతను మన హీరో. ఓపెన్ చేస్తే విలన్ హీరోయిన్ నేర్పించడానికి ఆమె ఒళ్ళో కూర్చుంటాడు. తర్వాత అటువైపుగా వెళ్తున్న హీరోయిన్ ఎవరో తెలియకపోయినా ఒక ఆడపిల్లని నడిపించడం చూసి తట్టుకోలేక విలన్ ని కొడతాడు. మంచి హీరో కదా గురుజీ. ఎంత మంచోడు ఇప్పుడు చూడు. అదేంటి గురుజీ, విలన్ ఒళ్ళో కూర్చున్నాడని చెప్పి కొట్టి హీరో వెళ్ళి కూర్చుంటున్నాడు. విలన్ చేస్తే తప్పు, హీరో చేస్తే రైటా? ఇలాంటి సీన్లు చూసినప్పుడే రోజు రోజుకి థానోస్ పైన రెస్పెక్ట్ పెరిగిపోతుంది. భయ్య రౌడీని కొట్టేసావు, హీరోయిన్ ఇంప్రెస్ చేసావు, మిగిలిన రౌడీని భయపెట్టేసావు, ఇంకా కాలు దించేయచ్చు కదా. కరెంట్ స్తంభం దగ్గర కుక్కలా అలా కాలు ఎత్తి ఉండిపోయేందుకు? షో, అయితే కాలు ఎత్తాలి లేకపోతే వీల్ ఎత్తాలి. మీకు ఇదేం ఫ్యాంటసీలు భయ్యా? ఇప్పుడేంటి ఈ డొక్కు రిక్షాతో ఆ ట్రక్ను ఆపేశానంటవా? ఆ ట్రక్ డ్రైవర్ టైంకి బ్రేక్ వేసాడు కానీ లేకపోతే విలన్ ట్రక్ కుద్దడానికి బదులు రిక్షా ట్రక్ రెండు కలిపి గుద్దుండేవి. ఆ వీడియోలో ఏముంది గురుజీ? ఈ వీడియో చూడు, షాక్ అయిపోతావు. రే, ఇది హిందీ సీరియల్ రా. ఇక్కడ యాక్సిడెంటల్లీ బుట్టు పెడతారు, యాక్సిడెంటల్లీ తాళి కడతారు, ఏదో ఒక రోజు యాక్సిడెంటల్గా ఫస్ట్ నైట్ కూడా చేయించేస్తారు. యాక్సిడెంటల్గా ఫస్ట్ నైటా? ఏంటో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. సో యాక్సిడెంటల్గా ఇన్ని జరుగుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవన్నీ మామూలు విషయం రా. ఇదంతా నాకు మామూలు విషయం. ఏదేమైనా ఇందులో ఒక యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది అందరికన్నా న్యాచురల్ గా. ఎవరిది గురుజీ? ఆ మంటది. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. భూమికి కాదు భయ్యా, నా బుర్రకు బొక్కబడుతుంది నీ సీన్లు చూసి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి భయ్యా? ఈ యాక్టింగ్ ఒకే ఒక్కదానికి సెట్ అవుతుంది. దేనికి గురుజీ? హార్పిక్ యాడికి రా. ఓ అబ్బాస్ రోలా? కాదు, క్రిమి రోల్. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. బేసికలీ బాలీవుడ్ ట్రైన్లోని జనరల్ బోగి లాంటిది. అక్కడ ఎంతమందికైనా ఇక్కడ ఎంత క్రింజ్కైనా ప్లేస్ ఉంటూనే ఉంటుంది. లేకపోతే కత్తితో బుల్లెట్లు ఆపేయడం ఏంటి భయ్యా? గురుజీ అలా అయితే మన తెలుగు సినిమాలో AK-47 బుల్లెట్లు ఆపారు కదా గురుజీ. దేంట్లోరా? ఏంటో గురుజీ, టాలీవుడ్ తప్ప మిగిలిన సీన్లు అన్ని రోస్ట్ చేస్తున్నావు. టాలీవుడ్ వాళ్ళు చేస్తే ఫ్యాన్స్ వేసుకుంటారని భయమా? అంటే అది రే రామ్ Hey, I've seen this one. This is a classic. Mosambi, green, Mosambi, very, very sweet Mosambi. Sapota, brown, sapota, very, very sweet sapota. చివరి కళాఖండం చూసే ముందుగా నేను 4 రాళ్ళు వెనకేసుకోబోతున్నాను.
మీ ఇంట్లో పెళ్లి లేదా బర్త్డే లాంటి ఫంక్షన్స్ కి ఇలాంటి ఎడిట్ చేయబడ్డ ఇన్విటేషన్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయనంత తక్కువ ధరలో చేసిస్తారంట. సో ఇలాంటి ఇన్విటేషన్ వీడియోస్ మీకు కూడా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 అమ్మాయి ఏం టార్చర్